నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథివీ భారనాసో ముకుంద. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం, మరి కుంభరాశిలోనే రవి, రాహువు, శుక్రుడు, కుజుడు మకరం నుంచి మీకు కుంభంలోకి పెడతాడనుకోండి. ఏదైనప్పటికీ కూడా శని మీనరాశిలో. ఈ విధమైనటువంటి సంచారాల ద్వారా మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి 4 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ 4 గ్రహాల్లో కూడా ఆత్మస్థైర్యం ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, విందులు వినోదాల్లో పాల్గొంటారు, కొన్ని నిర్ణయాలు చక్కని నిర్ణయాలు మీరు తీసుకోగలుగుతారు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. వారం ప్రారంభంలో ఎలా ఉన్నా వారం మధ్యలో శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాస్త మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది, కాస్త సర్దుబాట్లు జరుగుతాయి. అమ్మయ్యాన్ని కాస్త గాలి పీల్చుకుంటారు. గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మీ యొక్క ఆలోచనలు విజయం వైపుకి తీసుకువెళ్ళగలుగుతాయి. శ్రమ, అసంతృప్తి, చికాకులు ఉన్నప్పటికీ కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉండడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు నెరవేరవు, కానీ సామాన్యమైనటువంటి పనులకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో కాస్త సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు లేవు. వృత్తుల పరంగా కూడా కొంచెం పర్వాలేదు. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు సర్దుబాట్లు జరుగుతాయి. ఇదివరకు రూ. 10 వడ్డీ ఉంటే ఇప్పుడు పావలా వడ్డీ దొరుకుతాయి. ఇలా ఈ విధంగా కాస్త మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎవరైతే సహాయం చేస్తామని చెప్తారో వారు తప్పనిసరిగా ముందుకు వస్తారు, మీకు సహాయాన్ని అందిస్తారు. తద్వారా మీరు విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. అంటే అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ రకంగా అయినా సరే మీ ఇబ్బందులు తీర్చడానికి గతంలో ఉన్నటువంటి కొంతమంది సహాయ సహకారాల ద్వారా మీరు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు. అంచేత నిదానంగా ఉండండి, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. సంఖ్యల్లో 3 రంగుల్లో ఎరుపు. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి, కృష్ణ భగవానుడిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి.